అందరికీ నమస్తే అండి. సో మనం ఒక వారం 10 రోజుల నుంచి ఒక వార్త బాగా వింటున్నాం కదా. అనంతపురం జిల్లాలోని పెనుగొండలో ఉన్న కియా మోటార్స్లో 900 ఇంజిన్లు చోరీకి గురయ్యాయి అని. సో ఇది పోలీసులు దాదాపుగా ఈ కేసుని 50% ఛేదించారు. 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 9 మందిలో 2 విదేశీయులు ఉన్నారు. మిగిలిన 7 కూడా తమిళనాడు వాసులు ఉన్నారు. సో ఇది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. అసలు వీళ్ళు ఎలా చేశారు, ఎంతకాలం చేశారు, దాని విలువ ఎంత, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ చోరీ అంట 2020 నుంచి 2025 వరకు ఆ 5 ఏళ్ల వ్యవధిలో జరిగిందంట. సో 5 ఏళ్ల కాలంలో వీళ్ళు 900 ఇంజిన్లు మాయం చేశారు. ఏ విధంగా చేశారు? సాధారణంగా ఇంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఉన్నప్పుడు స్క్రాప్ కొంత ఉంటుంది కదా. సో ఆ స్క్రాప్ని పంపించడానికి వాళ్ళు సెపరేట్గా ఒక స్టోర్ రూమ్ లాంటిది పెట్టారు, ఒక పెద్ద గోడౌన్ లాంటిది పెట్టారు. ఆ ఇండస్ట్రీలో సెపరేట్ పార్ట్ అది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ఫ్రెష్ స్టాక్ని ఒక చోట పెడతారు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాడతారు. ఆ తర్వాత వాడిన తర్వాత మిగిలిన స్క్రాప్ని వేరే చోటకి మళ్ళిస్తారు. సో ఇందులో ఈ స్టాక్కి సంబంధించి రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఒక రికార్డు ఉంటుంది, ఇన్వెంటరీ రికార్డు ఉంటుంది. దాన్ని మ్యానిపులేట్ చేసి దానిలో మార్పులు చేర్పులు చేసి గత 5 ఏళ్ళుగా క్రమక్రమంగా నెమ్మదిగా అవకాశం దొరికిన ప్రతిసారి 1, 2, 3 ఇంజిన్లు సైడ్ చేస్తూ వచ్చారు. అలా వీళ్ళు ఏం చేశారంటే ఈ స్క్రాప్ సెక్షన్ ఉంటుంది కదా, స్క్రాప్ సెక్షన్ నుంచి అంటే ఎప్పుడైనా ఈ ఇండస్ట్రీ కంటే స్క్రాప్ సెక్షన్ వెనక ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అక్కడికి వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్లో స్క్రాప్ అంతా లోడ్ చేస్తారు, అది పట్టుకొని బయటకు వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఆ ఇంజిన్లని పనికొచ్చే కొత్త ఇంజిన్లు, సీల్ ఇంజిన్లని స్క్రాప్స్లో పడేసి, అంటే ఇవి పనికిరావు అనే సెక్షన్లో పడేసి ఆ వెహికల్ ఎక్కిచ్చేసి బయటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. బయటకు వెళ్ళిన తర్వాత ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ వీళ్ళు కారులో ఎక్కించుకొని ఎక్కడికి కావాలో అక్కడికి తరలించేవాళ్ళు వీళ్ళు వెహికల్ ద్వారా. సో ఇది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ అంటే ఇంటి దొంగల పనే, లేదా ఫ్యాక్టరీలో గతంలో పనిచేసి మానేసిన వాళ్ళ పనే. పోలీసులు చాలా పక్కాగా సమాచారం రాబట్టారు. అయితే వాళ్ళ పేర్లు బయటకు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు దేశం మొత్తం మీద చెన్నై, బెంగళూరు, మధురై, మీరట్, ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాలు, న్యూఢిల్లీతో సహా చాలా ప్రాంతాలకి ఇంజిన్లు ఇచ్చారంట. అక్కడ ఈ కార్లు తయారీకి సంబంధించి అండ్ సెకండ్స్ కార్లు రిపేర్కి సంబంధించి కొన్ని యూనిట్లు ఉంటాయి కదా. సో వాళ్ళకి ఈ ఇంజిన్లు ఇచ్చారనమాట. ఒక్కొక్క ఇంజిన్ వాల్యూ యావరేజ్గా 75,000 నుంచి 1,50,000, 2 లక్షల వరకు ఉంటుంది ఒక్కొక్క ఇంజిన్ వాల్యూ. సో వీటిని వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్మేశారు. ఇది మొత్తం ఒక పెద్ద మాఫియాగా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఇక్కడే ఉందా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఇంజిన్లు ఇలాగే చోరీ చేశారా అనేది పోలీసులు కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేయాల్సి ఉందన్నమాట. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు రికార్డులు మ్యానిపులేట్ చేయడం, సీసీటీవీ కూడా రికార్డు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దాన్ని తెర వెనుకకు మళ్లించడం, స్క్రాప్లో కలిపేయడం, దాన్ని చాలా జాగ్రత్తగా వెహికల్లో ఎక్కించడం, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వెహికల్లోంచి స్క్రాప్ వెహికల్లోంచి ఇంజిన్లు బయటకు వేరు చేయడం, వీళ్ళకి కావాల్సిన చోటకి తీసుకెళ్ళడం, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్, ఒక పెద్ద నెట్వర్క్. సో దీన్ని ఎప్పుడు కనిపెట్టారంటే మొన్న మార్చి నెలలో ఆడిట్ జరిగింది. వాళ్ళు మొత్తం వచ్చిన స్టాక్ ఏంటి, ఎన్ని కార్లు తయారయ్యాయి, అసలు వచ్చిన స్టాక్ దేనికో వాడారు, ఇంకా మిగిలినవి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కలు వేశారు. ఈ లెక్కల్లో వాళ్ళు కనిపెట్టారు 900 ఇంజిన్లు మాయమయ్యాయి అనేది వాళ్ళ ఆడిట్లో బయటపడింది. సో వెంటనే వాళ్ళు మార్చి 19వ తేదీన పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి పోలీసులు కొంచెం సీరియస్గానే తీసుకున్నారు వ్యవహారం. ఎందుకంటే కియా అనే ఒక పెద్ద కంపెనీలో 900 ఇంజిన్లు చోరీ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఇంజిన్లు అవి చిన్నవి కాదు, జేబుల్లో పెట్టుకోవడానికి వెళ్ళిపోవడానికి. సో అవి భారీగా ఉంటాయి, చాలా బరువు ఎక్కువ ఉంటాయి, ఎవరి చేతితో తీసుకెళ్ళినా దొరుకుతారు. సో అందుకని వాళ్ళు చాలా పకడ్బందీగా స్కెచ్ వేసి అట్లా స్క్రాప్ లోంచి తరలించారనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీని మీద పూర్తిగా కొంచెం లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఇంకేమైనా నెట్వర్క్ ఉన్నా సరే బయట పెడతారు.